హలో గైస్, నేను మీకు ఈరోజు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చాను. ఇట్స్ వినోమోస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇది మనకి గూగుల్ ప్లే స్టోర్ లోను యాప్ స్టోర్ లోనే అవైలబుల్ గా ఉంది. ఈ యాప్ ని యూజ్ చేసి గూగుల్ అండ్ అమెజాన్ లాంటి పెద్ద కంపెనీస్ మీద, గోల్డ్ అండ్ బిట్ కాయిన్స్ లాంటి అసెట్స్ మీద, యూరోస్ అండ్ యూఎస్డీస్ లాంటి కరెన్సీస్ మీద ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. చేసి 90% దాకా లాభాలు పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడున్న అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, 700 రూపీస్ ట్రేడ్ చేస్తున్నాను. లెట్స్ సీ. సో నేను అనుకున్నట్టే నా అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అయింది, నా ట్రేడ్ కరెక్ట్ అయింది. ఈ అమౌంట్ ని మనం 24 hours లోగా బ్యాంక్ ఆర్ పేటిఎం కి విత్డ్రా చేసుకోవచ్చు విత్ మినిమం డిపాజిట్ ఆఫ్ 350 రూపీస్. మన ప్రోమో కోడ్ వాడినట్టయితే ఆ అమౌంట్ ఇమీడియట్ గా డబుల్ అవుతుంది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని యూజ్ చేసి యాప్ ని డౌన్లోడ్ చేసినట్టయితే మీ డిమా అకౌంట్ కి 65,000 రూపీస్ క్రెడిట్ అవుతాయి. ఆ అమౌంట్ తో మీరు ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ ని ట్రై చేయొచ్చు. బీ కేర్ఫుల్, యువర్ ట్రేడ్ మైట్ బి అట్ రిస్క్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? Go to the link in the description and download the app. ఎరా ఫ్రెషర్సా? అవును సార్. నో ర్యాగింగ్ బోర్డు చూసినారా? చూసాం సార్. ఇక్కడ ర్యాగింగ్ జరగదు. ఓ ఇంటరాక్షన్ అవుతుంది. ఇంటరాక్షన్ ఏంటి? ర్యాగింగ్నే స్టైల్గా ఇంటరాక్షన్ అని పిలుస్తాం. దీనమ్మ కాలేజ్ ఫస్ట్ జాయిన్గానే ప్యాంటు, షర్టు, ఇన్షర్టు, షూస్ వేసుకొచ్చేస్తారు. ఎరా హ్యాపీ డేస్ ఫీల్సా? అలా ఏం లేదు సార్. టైసన్, నువ్వు ఒక పని చేయరా, షర్ట్ తీసి నీ 6 packs అప్ చూపి. అన్న వద్దన్నా. తీ వద్దన్నా. సిగ్గుపడుతున్నావు ఏంద్రా? వీడు చదువు బిడ్డలో ఉన్నట్రా వీడు. రే మెల్లికి తీస్తావేంద్రా? తీ అన్న వద్దన్నా. టైగర్ ష్రాఫ్ అన్న, తీ బాడీ వద్దన్నా. ఏయ్ అన్న, ప్లీజ్ చెప్తున్నా అన్న. కదా, తీ. వద్దన్నా. రేయ్ యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ హెడ్ రా నేను. తీ అన్న ప్లీజ్ అన్న వద్దన్నా. తీరా. వద్దని చెప్పాడు కదా. రేయ్ సినిమాలు బాగా చూస్తున్నాడు వీడు. రేయ్ కూర్చో. రా. ఈరోజు సీనియర్ని కొట్టాడు. హే అవునా? మరేం ప్రాబ్లం అవుదా? అవన్నీ వాడు చూసుకుంటాడులే, ఎందుకు టెన్షన్? ఆర్ యు షూర్? ఇంకెవరైనా మన జోలికి వస్తే మామూలుగా ఉండదు. కానీ యు షుడ్ బి కేర్ఫుల్. వాళ్ళు మరీ ఓవర్ చేశారు. రేయ్ ఇక్కడ నందు ఎవడరా? నువ్వు ఆగమా. ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్యాక్. సీనియర్స్ బే. నేనే సార్. ఇట్రా. ఏరా నువ్వేనా 4th year సుశీల్ని కొట్టింది? అవును సార్. ఓ మంచి పని చేసావు భయ్యా. ఫస్ట్ ఇయర్లో తెగ ర్యాగింగ్ చేశాడు నన్ను. ఎప్పటి నుంచో కొడదాం అనుకుంటున్నా అండి. నీకు విషయం తెలుసా? శత్రువుకి శత్రువు మిత్రుడు. బాలాజీ బన్నీ 2nd year. నందగోపాల్ 1st year. సూపర్. పదరా క్యాంటీన్కి వెళ్ళి కుమ్మేద్దాం. రా. రండి. ఎక్కడ ఉంటావు నువ్వు? నేను మణికొండ. ఓ అయితే చాలా రిచ్. అరే బిల్లీడే కడతాడు ఈరోజు. మా ఆనందం మాదంటాం, మాలాగే మేముంటాం, ఫ్రెండ్ ఉంటే చాలు రాదే ఏ ఫికర్. పిల్లలమైపోతుంటాం, గొడవేదో చేస్తుంటాం, ఈ చెలిమే కదా మాలోని జిగర్. ఒక సైన్యమై ఒక స్నేహమే దొరికింది కానుకై. ఒక పూటలో ఒకటైనా ఎదిగింది కాలమై. హే మన లోకమే మనకున్నది, వెళదాం పదానేస్తం. హే మన తీరమే మన కోసమై వేచేను రానే
నేస్తం పాఠాలు నేర్చుకున్న గదిలో మొదలువైన చనువుగా ప్రాణాలు మార్చుకున్న చెలిమై వెలుగుతోంది మన కథ స్నేహాల మేడల్లో అలా ఉందాము కడదాకా పదా ఆనందం నీడల్లో సదా ఒదిగిపోదామా హే మనలోకమే మనకున్నది వెళదాం పదా నేస్తం హే మన తీరమే మన కోసమై వేచేను నేస్తం అమ్మా రాత్రంతా అది ఏడుస్తూనే ఉందమ్మా. ఒకసారి వెళ్ళి దాంతో మాట్లాడు. కీర్తి! ఏం కాదు, నువ్వు భయపడకు బేబీ. అరే బన్నీ, నీతో ఈ విషయం మాట్లాడాలని వచ్చినారా. జస్ట్ బికాజ్ మా రిలేషన్షిప్ రిజిస్టర్ కాలేదని నువ్వు అట్లా చీప్లో కీయకరా. నువ్వు ఓవర్ యాక్షన్ చేయకరా. అరే చెప్పరా. రేయ్, ఎన్నిసార్లు రా ఫోన్ చేయాలి? ఏం చేస్తున్నావు? నిద్ర పట్టేసిందిరా, చెప్పు. సరే ఫాస్ట్గా రెడీ అవ్వు. దేనికి? రే చెప్పా కదరా కీర్తికో సంబంధం వచ్చింది, మనం మాట్లాడడానికి వెళ్ళాలని. అరే వాళ్ళ కొంచెం ఏం చెప్పకు, రెడీ అవ్వు తొందరగా, వస్తున్నా బాయ్. సరేరా. కీర్తి, నేను బయలుదేరాను, వచ్చేస్తున్నాను. వద్దులేరా, పర్లేదు కీర్తి, నేను స్టార్ట్ అయిపోయా. 15 minutesలో ఉంటా. నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఒరే ఏంట్రా కంగారు, మెల్లిగా తినరా. అమ్మా టైం అవుతుంది, అలా అమ్మా. నీకేంట్రా టైం అవుతుంది? అమ్మా నేను చాలా రెస్పాన్సిబుల్, నిన్నే చెప్పా కదా. ఏం చెప్పావురా? ఆ సతీష్ గారు వాళ్ళ అబ్బాయిని కీర్తికి చూడడానికి వెళ్తున్నాను చెప్పా కదా. ఓహో అవును కదా. ఒరేయ్ జాగ్రత్తగా చూస్తున్నావా లేదా? ఏం చూస్తున్నావో ఏంటో. నీ చెల్లి పెళ్ళి, మీ నాన్న బాధ్యతంతా నీకు అప్పచెప్పారు. నాకెందుకో భయం వేస్తుందిరా. అమ్మా రేయ్ నేను చూసుకుంటావు కదా, వెళ్తున్నా. వెళ్ళొస్తానని చెప్పరా. సర్లే వెళ్ళొస్తాను. ఎరా ఎక్కడికి రా బయలుదేరు? అదే చెప్పాను. రే నీకు అసలు బుద్ధుందా? నువ్వు నా ఫ్రెండ్వేనారా? నిన్నే చెప్పాను కీర్తికి చూసిన సంబంధం వాళ్ళని కలవాలరా అని. పొద్దున్నే గుర్తు చేశాను. ఏమంత పీకుడు పనులున్నాయని నీకు? అదేరా ఆఫీస్ పని. దా వెళ్దాం. అరే ఒకసారి. రే నీ ఉద్యోగం ఊడిపోయినా పర్లేదు, దా వెళ్దాం. బండిది. నేను అందుకు ఈ వర్షాలేంట్రా, కరెక్ట్గా టైం చూసుకొని పడతాయి. ఏ పని చేసుకునే బాబు. దా ఏంటి ఇప్పుడు బిజీ వస్తుంది ఏంటి? ఇంకా ఎంతసేపు పడుతుందంట? ఏమో రా, ఇంకో 5 minutesలో వచ్చేయాలి. ఫోన్ చేసినా బిజీ వస్తుంది. అరే బన్నీ, ఇప్పుడు ఆయన వస్తున్నారు కదా,
ఆయన్ని ఏ బేస్ మీద ఓకే చేస్తారా? ఏముందిరా, మాట్లాడితే మంచోడో కాదో తెలిసిపోతుంది. ఇంకా ఆస్తిపాస్తులు అంటావా, భాస్కర్ అంకుల్ నాన్న చూసుకుంటారులే. బన్నీ, పెళ్ళికి ఈ ఆస్తిపాస్తి అన్నీ అవసరమా? అవసరమా ఏంట్రా, చాలా ఇంపార్టెంట్. ఎందుకురా? అబ్బాయికి ఏబుల్ అయ్యి కీర్తిని బాగా చూసుకుంటే సరిపోతుందేమోగా. అవన్నీ నాకు తెలీదు. నాన్న ఇంపార్టెంట్ అన్నాడు, ఇంపార్టెంట్ అంతే. అరే కాదురా, కారు వచ్చిందిరా, ఆయనే అనుకుంటా. సరేరా, నేను అక్కడికి వెళ్ళి కూర్చుని. ఉండరా, ఏం కాదు. లేదురా, ఎంతైనా ఇది మీ ఫ్యామిలీ విషయం. సరే పో. యాక్చువల్లీ నేను ఎప్పుడు టైమింగ్కి వచ్చేసేవాడినే, కానీ ఈరోజు రైన్ టైమింగ్కి వచ్చింది. పర్లేదు పర్లేదు, మీకు చాలాసార్లు కాల్ చేశాను, బట్ బిజీ వచ్చింది. ఆహా, అది యాక్చువల్లీ బిజీ కాదు, అదే నా కాలర్ ట్యూన్. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు కదా, ఈ మేనేజర్ గారిని నష్టం అవాయిడ్ చేద్దామని. అలా అవాయిడ్ చేస్తూ పోతే తర్వాత జాబ్లో మిమ్మల్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇఫ్ యూ డోంట్ మైండ్, మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మ్యారేజ్ ఇట్స్ ఎ బిజినెస్. ఏముంది, అమ్మ నాన్నకి నచ్చారు, నాకు ఆస్తి ఉంది, డబ్బు ఉంది, ఫ్లాట్ ఉంది, కార్ ఉంది, అమ్మాయి కూడా బాగుంది, ఇంకేముంది, పెళ్లి చేసుకుంటాం. ఇవి నేను నమ్మను. ఓ, మ్యారేజ్ ఇట్స్ ఎ మ్యాజిక్ వితౌట్ లాజిక్. ఇఫ్ ఇట్ మీన్స్ టు బి, ఇట్ విల్ బి. బా, భలే చెప్పారు. ఒక్క నిమిషం. మ్యారేజ్ ఈజ్ మేడ్ వితౌట్ లాజిక్ ఇన్ ద హెవెన్ ఆఫ్. మీ హాబీస్ ఏంటి? ఏంటి ఇవన్నీ అడగమని మీ ఇంట్లో చెప్పారా? ఊరికే. అయినో ఇవన్నీ జనరల్ క్వశ్చన్సే. యాక్చువల్లీ నేను ఒక పార్ట్ టైం రైటర్ని. మీరు రైటరా? యా. మీరు సినిమా రైటరా? యా. మీరు సినిమా రైటరా? ఏంటి రాస్తున్నాడు? సారీ. ఏదో చిన్న చిన్న సినిమాలు రాస్తున్నా. ఓ, అంటే అమ్మ కోసమని బీటెక్ చేశాను, నాన్న కోసమని సాఫ్ట్వేర్ జాబ్, నా కోసమని అప్పుడప్పుడు ఇలా రాసుకుంటూ ఉంటాను, చిన్నప్పటి నుంచి అంతే. యాక్చువల్లీ మీరు రైటర్ అనగానే నేను సింక్ అయ్యాను. ఎలా? ఎందుకంటే నేను కూడా రైటర్నే. అవునా? యా, కానీ ఈ ఫీల్డ్లోకి వచ్చేంత కరేజ్ లేదు, ఇంట్లో ఎంకరేజ్మెంట్ లేదు. అదే ఆలోచిస్తూ ఉంటాయి. ఏదో బాగుంది. జస్ట్ సెకండ్, పెద్ద హీరో చెప్పాలి ఇది. కరేజ్, ఎంకరేజ్ బాగుంటుంది. మహేష్ బాబుకి అయితే ఇంకా బాగుంటుంది. అవును, మీ పేరు మణికంఠ కదా, ఇన్స్టాగ్రామ్లో మ్యానీ అని పెట్టారేంటి? అంటే ఇప్పుడు మణికంఠ అనుకో, మనోడే కదా, 2-3 వేలు తగ్గించుకుందాం అంటారు. అదే మ్యానీ అన్నాం అనుకో, ఎవడో హాలీవుడ్ రైటర్ ఒక 10-20 వేలు ఎక్కించినా పర్లేదు అనుకుంటా. అందుకే మీరు నా రేటింగ్స్ వినాలి ప్లీజ్. ఓ యా, గో అహెడ్. ఓ రక్తం లాగేసిన దోమ, ఎందుకే నేనంటే నీకంత ప్రేమ. నీ ఏరియా మలేరియా అయితే నా ఏరియా డయేరియా. ఇంకోటి చెప్తాను, ఇది అదిరిపోద్ది. రెడీ? కాలంలో కలిసిపోయిన ఓ కాటుక, హలో, నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్నాను, నువ్వు వస్తున్నావా? నేను విప్రో మీటింగ్లో ఉన్నాను. ఏదో చిన్న ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయాలి. నీతో మాట్లాడాలని చెప్పా కదా, తర్వాత వెళ్ళాల్సింది. సరే, ఎంతసేపు అవుతుంది? ఒక 40 మినిట్స్లో ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను. 40 మినిట్స్? సరే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా వచ్చేయి. బాయ్. ఓకే. ఇట్ వాజ్ రియలీ నైస్ యా, మీటింగ్. సేమ్ హియర్.
నాకు అంతా పాజిటివ్గా అనిపిస్తుంది. పాజిటివా? అయితే టెస్ట్ చేయించుకో. రైటింగ్ సర్కాజం. ఓకే, నేను ఇంటికి వెళ్ళాక మీకు ఏ విషయం అప్డేట్ చేస్తాను. యా, ఓకే, బాయ్ బాయ్. బాయ్. బా రేయ్, అబ్బాయి నాకు చాలా బాగా నచ్చాడురా. కీర్తికి పర్ఫెక్ట్. రే రైటర్ అంటరా, ఇతను నాకు బావయ్యాడనుకో ఇద్దరం కలిసి ఇండస్ట్రీని కుమ్మేస్తాం. అదేంట్రా ఐటీ అన్నావు, ఇప్పుడు రైటర్ అంటున్నావు? రే రైటింగ్ ప్యాషన్ అంటరా. ఇందాక ఒక కోట్ చెప్పాడు, మేనేజర్స్ ఆర్ వెరీ రెవెన్, మ్యాజిక్ ఈస్ ద లాజిక్ ఇన్ ద మ్యాజిక్ ఆఫ్ ద లాజిక్, మ్యాజిక్ ఈస్ ద మ్యాజిక్ ఇన్ ద మ్యాజిక్ ఆఫ్ ద మ్యాజిక్. బా ఏం చెప్పాడు రా, సూపర్. ఏమోరా, ఓ పక్క రైటింగ్, ఇంకో పక్క ఐటీ జాబ్. ఆ అబ్బాయికి లైఫ్లో ఎందుకో క్లారిటీ లేదనిపిస్తుందిరా. రే అంత స్టఫ్ ఉంటే ఈ పాటికి పెద్ద రైటర్ అవ్వడు కదరా. అరే ఈ రోజు కాకపోతే రేపు పెద్ద రైటర్ అవుతాడ్రా. అలా అని గ్యారంటీ అన్న ఉందా? అయినా ఇండస్ట్రీ గురించి నీకు తెలియదా చెప్పు? ఏమైనా కీర్తి ఇబ్బంది పడకూడదనే, అంతకన్నా ఏం కాదు. నేను చేస్తుంది తప్పు రేటో నాకు తెలియదు, కానీ నాకు ఇప్పుడు కీర్తి కావాలనిపిస్తుంది. సారీ, నిజంగా సారీ. టైంకి వద్దాం అనుకున్నాను, కుదరలేదు. మనం అనుకున్నవన్నీ కుదరవు కదా. నేను నిజంగానే అంటున్నాను, అందరిలా మన లవ్ స్టోరీలో రష్ ఉండకూడదు, స్మూత్గా జరగాలి అనుకున్నా. కానీ అయ్యేలా లేదు. నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నందు. చాలా గొడవ చేశాను ఇంట్లో, నేను రెడీగా లేనని. కానీ ఎవ్వరు నా మాట వినట్లేదు నందు. ఎలాగో 2 years తర్వాత ఇంట్లో చెప్దామనుకున్నాం కదా, ఇప్పుడే చెప్పేద్దామా? నీకు సంబంధాలు చూస్తున్నారని నాకు తెలుసు కీర్తి. వాట్? ఇన్ఫ్యాక్ట్ ఎవరెవరిని చూస్తున్నారో కూడా తెలుసు. మీ అన్నయ్య ఉన్నాడు కదా, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. మీ ఇంట్లో జరిగే విషయాలు నీ దగ్గర నుంచి దాస్తాడేమో కానీ నా దగ్గర నుంచి ఛాన్స్ లేదు. సో నేనే పిచ్చిదానన్నమాట. నా పెళ్లి గురించి నాకు తప్ప అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ ఏం మాట్లాడరు. ఇంట్లో అంటే గొడవ చేస్తాను కాబట్టి చెప్పలేదు. మరి నీకు తెలిసి నువ్వెందుకు చెప్పలేదురా? ఎందుకంటే సొల్యూషన్ లేదని. దీనికి ఒకటే సొల్యూషన్, నువ్వు మన విషయం ఇంట్లో మాట్లాడి ఒప్పించడం. మాట్లాడాలని ఉంది కీర్తి, అరిచి మరీ చెప్పాలనుంది. కానీ చెప్పిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏమవుతుంది? మహా అయితే కొన్ని రోజులు మాట్లాడరు. ఏం మాట్లాడుతున్నావు కీర్తి? మహా అయితే ఏంటి, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. చిన్న గొడవ అయితేనే తట్టుకోలేను, అలాంటిది వాడికి ఇలాంటి ఒక విషయం తెలిస్తే? వాడి వల్ల పరిచయమైన నేను వాడి నుండి నువ్వు దూరం అవడానికి కారణమవుతాను, అంతే కదా? ప్రేమించినప్పుడు గుర్తు రాలేదా ఇదంతా? తెలియలేదు. నేను నేను ప్రేమించినప్పుడు వాడు నాకు జస్ట్ ఫ్రెండ్ కీర్తి. ప్రేమిస్తూనే ఉన్నాను, ఈలోపే వాడు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. ఇప్పుడు చెప్తే ఎలా తీసుకుంటాడని భయంగా ఉంది. పోనీ ఏదో ఒక ధైర్యం చేసి చెప్పేద్దాం అంటే తర్వాత వాడు నా మొహం చూస్తాడా? నేను నమ్ముతాడా? అసలు మన ఇద్దరిని కలనిస్తాడా? ఏమో, నువ్వు చెప్పి వాడు ఒప్పుకుంటే అంతా హ్యాపీయే కదా. ఏమో కీర్తి. ఇప్పుడేం చేద్దాం? ఒక నిజం ముగ్గురిని విడదీస్తుందంటే అది అబద్ధంగానే ఉండిపోవడం బెటర్ కీర్తి. ఏమన్నావు? అబద్ధంగానే ఉంచేద్దాం అన్నాను.
ఈరోజు నీకు నా పెళ్లి గురించి చెప్పి నిన్ను మా అన్నయ్యని కన్విన్స్ చేయమని అడుగుదామని వచ్చాను. కానీ నువ్వేంట్రా, నేను నీకు కరెక్ట్ కాదని నన్నే కన్విన్స్ చేస్తున్నావా? నాకు నువ్వు కావాలి కీర్తి, కానీ నిజం చెప్పావు. కానీ వాడు కూడా కావాలి. లైఫ్ మనకన్నీ ఇవ్వదు నందు. నువ్వు నిజం చెప్పు, ఇంట్లో ఒప్పుకోకపోయినా నీతో వచ్చేస్తాను. లేదు, నేను నిజం చెప్పను, బన్నీయే కావాలి అనుకుంటే మాత్రం నా పెళ్లిలో కలుద్దాం. చెలిమిని చెలియని విడలేక తడబడే నడకలు ఎందాక ఓడేను మాటలు సహజమే తెలుసా, కన్నీళ్ళ దారిలో ఎన్నాళ్ళి పయనము కలవము బహుశా. నీ జతలో నీ గతమే నా బ్రతుకన్నా, నీ జతలే నీ క్షణమే ఓ విషమేనా. కలలు కూలే క్షణం మనసు తోలే
కీర్తి, నీతో కొంచెం మాట్లాడాలి. పెళ్లి టాపిక్ వచ్చినప్పటి నుంచి ఏం మాట్లాడలేదు. ఇప్పుడేంటి కొత్తగా? పెళ్ళి వద్దంటానికి ఒక్క రీజన్ చెప్పు అనగానే నాకిష్టం లేదు అన్నావు కదా, నాకు నచ్చింది. కానీ మీ నాన్న పట్టుదలకు కూడా ఒక అర్థం ఉంది. నీ గుర్తుందా? నీ చిన్నప్పుడు మనందరం కలిసి ఒకే రూంలో పడుకునేవాళ్ళం. అప్పుడు వచ్చి అన్నీ నాతో షేర్ చేసుకునేదానివి. ఎవరో ప్రపోజ్ చేశారని, కాలేజీలో ఎవరినో కొట్టానని అన్నీ షేర్ చేసుకునేదానివి. కానిప్పుడు నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే చిన్నప్పుడు నువ్వు షేర్ చేసుకునే వస్తువుల నుండి విషయాల వరకు ఏది పెద్దయ్యాక షేర్ చేసుకోవాలనిపించదు. నీ దువ్వెనవ్వచ్చు, నీ దుప్పటవ్వచ్చు, ఈవెన్ నువ్వు తాగుతున్న కాఫీ కప్పు కూడా అవ్వచ్చు. ఎందుకంటే పెద్దయ్యే కొద్దీ మనకంటూ ఒక స్పేస్ ఏర్పడుతుంది. అందులోకి ఎవరు పడితే వాళ్ళు రావటం ఇష్టపడం. జరిగిన విషయాలు ఏవీ చెప్పుకోము. ఇక అమ్మాయిలంటావా, చెప్పనే అక్కర్లేదు. సగం మంది అమ్మాయిలు పెళ్లికి రెడీగా లేకపోవటానికి కారణం అదే. ఒక ఏజ్ వస్తే పెళ్లి చేసేయాలి అంటాం కదా, అదెందుకో తెలుసా? ఏజ్ పెరిగే కొద్దీ మన మీద మనకిష్టం పెరిగి వేరే వాళ్లను ఒప్పుకోవటం కష్టమవుతుంది కాబట్టి. ఇదంతా కాదు కానీ పెళ్లి వద్దంటానికి ఇంకో కారణం కూడా ఉంటుంది. ఎవరినన్నా ప్రేమిస్తున్నావా? పర్లేదు చెప్పు. అది నాకు కాదు, మీ నాన్నకు చెప్పు. ఎందుకంటే ఈ మాత్రం ధైర్యం లేకపోతే అది ప్రేమే కాదు. ఇతనే నాన్న భాస్కర్ రావు అంకుల్ చెప్పిన లాస్ట్ అబ్బాయి సుజన్ నాన్న. ఓకే. తను ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోడంట, చెప్పేశాడు మొహం మీదే. ఇతని పేరు రాఘవ్, TCS 14 lakhs ప్యాకేజ్. ఓకే. కొంచెం బెటర్. ఇతను అమిత్ నాన్న, భాస్కర్ రావు అంకుల్ చెప్పారే లాస్ట్ వీక్, ఈ అబ్బాయే. ఇతను విజయ్ కుమార్ నాన్న, కాకపోతే మెరైన్ ఇంజనీర్. అంటే శాలరీ ఎక్కువ, బట్ ఎక్కువ ఆఫ్ షోర్ ఉంటాడు. మీరే చూసి చెప్పండి నాన్న. ఆహా, ఓకే. నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. నాకి పెళ్ళొద్దు నాన్న. దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, అయినా నో అని చెప్పడానికి నీ దగ్గర రీజన్స్ కూడా లేవు. రీజన్ ఉంది నాన్న. ఏంటో చెప్పు. అది నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఎవరతను? చెప్పను. పెళ్ళాపడానికి కొత్త డ్రామానా? సరే, ఏం చేస్తుంటాడో పని చెప్పు. పెళ్ళాపడానికి ప్రేమిస్తున్నాను అన్న రీజన్ సరిపోతుంది కదా నాన్న? సరిపోదు. తను ఏం చేస్తుంటాడు, తన ఫ్యామిలీ ఏంటి, ఇవన్నీ చాలా ఉంటాయి. మీ చూపులు కలిసినంత ఈజీగా వాళ్ళ కుటుంబాలు పద్ధతులు కలవవు. తను మీకు ఖచ్చితంగా నచ్చుతాడు నాన్న. ఆ ధైర్యమే ఉంటే ఎవడో ఏంటో చెప్పు మరి. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. టైం వచ్చినప్పుడే మాట్లాడైతే. కానీ నీ టైం వచ్చేలేపు ఏదైనా సంబంధం ఫిక్స్ అయితే నేను చెప్పినట్టే చేయాలి మరి. పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యి మాట్లాడకండి నాన్న. ఇప్పుడు రీజన్ చెప్పా కదా, క్యాన్సిల్ చేయండి. ఇక్కడే నిలబడ్డావేంటి? పోదాం పద. నాన్న, ఏ కీర్తి, పెళ్లి పోస్ట్ పోన్ చేయడానికే కదా ఎవరినో ప్రేమిస్తున్నా అని చెప్పు. లేదురా, నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. బా, ఏ మెంటల్ దానా? అమ్మా నాన్నల కంటే చెప్పలేదు, నాకు చెప్పచ్చు కదా. చెప్తే ఏం చేసేవాడివి? అర్థం చేసుకునేవాడివా? అర్థం చేసుకుంటాను. నీకు నేను ఒక్కడనే హెల్ప్ చేసేది. అరే ఏదో ఒకటి మాట్లాడి నాన్నని కన్విన్స్ చేసేవాడిని కదా. ఎవరు? నేను నీకు తెలియకుండా ప్రేమించుండొచ్చేమో కానీ తెలియని వాడినైతే కాదు.